ప్రభుత్వం మారడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన అప్పుడే కేసుల పర్వం మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్న కారుమూరి వెంకటరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచిన దామచర్ల జనార్దన్ సోదరుడు దామచర్ల సత్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో ఉన్న వెంకటరెడ్డికి పోలీసులు అక్కడికే వెళ్ళి నోటీసులు కూడా జారీ చేశారు, నోటీసులు అందజేశారు. అయితే కారుమూరి వెంకటరెడ్డి అనేక చర్చా కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పాల్గొంటూ ఉంటారు. జనసేన పార్టీకి అనుకూలమని పేరున్న ఛానళ్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. జనసేన వైపు నుంచి తీవ్ర స్థాయిలో అటాక్ జరుగుతున్నా సరే వాటిని ఎదుర్కొనే ప్రయత్నాలు కూడా చాలా డిబేట్లో ఆయన చేస్తూ వచ్చారు. వెంకటరెడ్డి చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కన్ను కూడా ఈయనపైన ఉంది, డిబేట్లలో అంత ఎక్కువగా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు వైసీపీ తరఫున అని. అయితే ఎక్కడా కూడా అనుచితంగా కాకుండా ఒక పద్ధతిగానే మాట్లాడతారు అన్న పేరు కూడా కారుమూరి వెంకటరెడ్డికి ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే ఆయనపైనే కేసు నమోదు చేయడం, నోటీసులు ఇవ్వడం, ఎప్పుడు అరెస్టు చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కాస్త సౌమ్యంగా పద్ధతిగా మాట్లాడే వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేస్తూ ఉంది అని అంటే, ఇక మునుముందు మరింత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, నాయకుల్ని, అధికార ప్రతినిధుల్ని బెదరగొట్టే ప్రయత్నాలు ఏమైనా మొదలుపెట్టిందా? ఇంకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. చేసిన తర్వాత పథకాల అమలు విషయంలో చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటినీ గట్టిగా ప్రశ్నించకుండా ఇప్పటి నుంచే ముందస్తు కట్టడి చర్యలు మొదలుపెట్టారా అన్న అనుమానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యక్తమవుతున్నాయి. కారుమూరి వెంకటరెడ్డి ఎన్నికలకు ముందు విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుబడిన సమయంలో ఆయన కొన్ని ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్ల ఆధారంగానే ఈ కేసు నమోదు చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఆ వ్యవహారంతో లింకులు ఉన్నాయంటూ కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులకు లింకులు ఉన్నాయంటూ వచ్చిన వార్తల్ని ఆయన ట్విట్టర్లో పెట్టారు. దాని మీద ఈ కేసు నమోదైనట్టుగా కూడా చెప్తున్నారు. దామచర్ల సత్య అయితే తన ఫిర్యాదులో తనతో పాటు తన సతీమణిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు సతీమణి, నారా లోకేష్, నారా భువనేశ్వరి వీళ్ళందరిపైన అసత్య ఆరోపణలు చేశారు కారుమూరి వెంకటరెడ్డి. వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీశారు, మా అందరి ప్రతిష్టను. కాబట్టి కేసు నమోదు చేయాల్సిందిగా ఆయన ఫిర్యాదు చేశారు. అయితే ప్రభుత్వం మారడంతో పోలీసులపైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఒత్తిడి పెంచి వెంటనే వెంకటరెడ్డి పైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఒత్తిడి చేస్తూ ఉన్నారని కూడా చెప్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే దీనిపైన న్యాయపరంగానే ఎదుర్కొంటామని కూడా అటు వెంకటరెడ్డి కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, న్యాయపరంగానే దీన్ని ఎదుర్కొంటామని కూడా చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం కూడా వెంకటరెడ్డికి మద్దతుగా రంగంలోకి దిగింది. ఒకవైపు అధికారం చేతిలో ఉంది కదా అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరించింది, ప్రతిపక్షాన్ని అణిచివేసింది, అందుకే ప్రజలు ఇంత ఘోరంగా ఓడించారు అంటూ నిన్నటి వరకు చెప్పిన తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఘోర తప్పిదాలను అయితే మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యర్థులపైన దాడులు చేయడం, ప్రభుత్వ కార్యాలయాలపైన దాడులు చేయడం వంటివి చేస్తూనే ఇప్పుడు మొన్నటి వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది తప్పు అని అన్నారో ఇప్పుడు అదే ప్రాక్టీస్లు, ప్రత్యర్థులపైన కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఇలా అధికార ప్రతినిధులపైన కూడా కేసులు పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ శరవేగంగానే తప్పులు చేస్తూ మళ్ళీ అధికారంలోనికి ఏ పార్టీ వచ్చినా ఒకటే అన్న అభిప్రాయాన్ని కలిగిస్తూ బ్యాడ్ నేమ్ని అయితే మూట కట్టుకుంటోంది.